श्रीविद्या धैर्यं देहि पाहि मां लोकपावनि नमोऽस्तुते श्रीनारायणी सर्वमन्त्रस्वरूपिणी श्रीमहालक्ष्मी 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 नमामि श्रीनिधि पिन्निधि मा कल्पवल्ली ममतल मन्दारमयी तत्सनि पञ्चल पाराणि तल्ली श्रीमहालक्ष्मी नमामि श्रीनिधि पिन्निधि मा कल्पवल्ली देवलोकमे निनु पूजिंचग दीवेनलिच्चे आदिलक्ष्मिवे राशिग नवधान्य रत्नालु जल्ली तरली వచ్చిన ఆధాన్యలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి ముగ్గురు మూర్తులు నిన్ను సేవింపగ రథమును సాగే శ్రీ గజలక్ష్మి కార్యసాధనకు ధైర్యలక్ష్మిగా మము నడిపించే మాతవు నీవే శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి ఇంటి ఇంటికి సంటి పాపలను సంపదలిచ్చి సంతానలక్ష్మి ఆదిశంకరుల ఆరాధనలో కనకధారమా విజయలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి భారతి చదువుల హారతి నీవే దయగనవే మా విద్యాలక్ష్మి ధిమి 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 నాద విహారిణి నిలకడగానిలో మాధనలక్ష్మి శ్రీ మహాలక్ష్మి నమామి శ్రీనిధి పిన్నిధి మా కల్పవల్లి మమతల మందారమల్లి పంచల పారాణి తల్లి శ్రీ మహాలక్ష్మి నమామి నిర్జల ఏకాదశి నాడు లక్ష్మీనారాయణుల పూజ ముక్తిదాయకము. ఈ వ్రతమును నిష్టగా పూర్తి గావించిన వారికి మరుజన్మనేదే ఉండదు. ఆ పల్లెనములు తీసుకుని ముత్తైదువులకు వాయినాలివ్వండమ్మా. ఇచ్చానమ్మా వాయనం పుచ్చుకుంటేనమ్మా వాయనం ఇష్ట కార్యార్థి సిద్ధిరస్తు సకల ఐశ్వర్య ప్రాప్తిరస్తు.
ఈ ద్వాదశి నాడు బ్రాహ్మణులకు నీటి కడవలు, ఛత్రము, పాదరక్షలు దానమిచ్చుట శుభదాయకము. అటులనే ఆచార్య. మహాకాళి మహాదుర్గే మహాసరస్వతే స్వరూపిణే శ్రీవరలక్ష్మీ దేవత్యే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజనం దర్శయామి. అమ్మా, ఒక్కొక్కరు బ్రాహ్మణులకు కాళ్ళు కడిగి ఛత్రము, పాదరక్షలు, కడవలు ఒసగి పాద నమస్కారములు చేయండమ్మా. అటులనే ఆచార్య. దీర్ఘసుమంగళీ భవ. ఇష్టకార్యార్థి సిద్ధిరస్తు. సకల ఐశ్వర్యాభివృద్ధిరస్తు. అమ్మా ధాన్యలక్ష్మి, మా కోర్కెలు తీర్చు తల్లి. రాబోయే కరువును రూపుమాపవమ్మా. శనీశ్వరులతో ప్రభువుల వైరము నిలుపుమమ్మా. దేవి, ఏడాదిలో వచ్చే 24 ఏకాదశులను ఈ వ్రతము ఆచరించలేకపోయినా ఈ జ్యేష్ఠశుద్ధ ఏకాదశి నాడు ఆచరించుట ఎంతో పుణ్యప్రదము. నేడు నిర్జలేకాదశి వ్రతాన్ని చేసి పుణ్యాత్ములైరి. జలగర్భమున జన్మించిన ఆ ధాన్యలక్ష్మికి జలము దానమిచ్చిన మిక్కిలి సంతోషించాను. నేడు అవి వనరించినారు. మీ మనంబున కోరిక ఏమని తెలిపితిరి? ప్రభు, మాకు ఇంకేమి కోరికలున్నవి? రాబోవు కరువును ఆపుట కొరకు, మీరు శనీశ్వరులపై వైరము మానుట కొరకు ఆ తల్లిని వేడుకొంటిమి. అవును ప్రభు. సాలింపుము మీ ప్రసంగములు. ఏ వ్రతములు ఆచరించినను, ఏ పూజలు సలిపినను రాబోవు క్షామము ఆగబోదని మాకు తోచుతున్నది. అందుకు నిదర్శనము నిన్న భయంకరముగా వీచిన గాలుల భీభత్సమే. ఏమైనను శనీశ్వరునితో వైరము తప్పదని నిర్ధారణ ఎగుచున్నది. దీనిని ఎవరూ ఆపలేరు. మహామంత్రి ప్రభు, శనీశ్వరుని సేవించి రాబోయే క్షామమును ఆపమని వేడిదము. మా రథమును సిద్ధము చేయమని చెప్పుము. చిత్తం ప్రభు. తల్లి ధాన్యలక్ష్మి, కరుణించు దేవి. నా పతి ప్రవర్తనకి కారణము తెలుపుము. దేవతలతో వారికి వైరము ఉత్పన్నమైనది. వారు తలపెట్టిన కార్యమును ఆపుటకు మార్గమును చూపుము తల్లి. మా రాజ్యపు ప్రజలు ఎట్టి ఆపదకు లోనైనను వారు భరింపలేరు తల్లి. అందుకు వారు
ఎట్టి కార్యమునకైనను సంసిద్ధులగుచున్నారు. వారు తలపెట్టిన కార్యము వలన ఇక మాకు ఈ సిరి సంపదలు మిగులునా? నీ కరుణ ఉండునా? నీవు లేని మా జీవితము అరణ్యప్రాయము కాదా? కౌసల్య, చింతించకు. పూర్వజన్మ పాపకర్మములను ఎవ్వరూ తప్పించలేరు. సదా ఆ ధాన్యలక్ష్మిపై మనసు నిలిపి ధ్యానించుము. అన్నీ శుభకార్యములే జరుగును. తలపెట్టిన కార్యములను పూర్తి చెయ్యుట రాజలక్షణములని నీకు తెలియనివి కావు. చింతించకు. తల్లి ధాన్యలక్ష్మి, జగన్మాత, రక్షించు తల్లి, రక్షించు. అక్క, రాత్రి కలవరం నుండి ఇంకా తేరుకొనలేదా? ఆ, అంత సులభముగా తేరుకోలేని కళ అది. అది అంత అశుభమైనదా? అవును, ఆ కళ అశుభముగానే తోచుచున్నది. మాకు చెప్పినా మేము అది శుభమో అశుభమో తెలిపదము. అది చెప్పుటకు అంత సులువు కాదు. రాబోవు ప్రమాదము గురించి ముందే హెచ్చరించినట్లున్నది. ప్రమాదమా? ఏమి పలుకుచున్నావో తెలుసా? అవును, ఏదో తెలియనిది జరగబోచున్నది. ఒకవేళ ప్రభువులు శనీశ్వరుని వద్దకు వెళ్ళి అతనిని కలుసుకొనుట, అవియే శుభము కాదనుటకు ఇది ఒక ఉదాహరణగా తోచుచున్నది. అటులైన ప్రభువులను ఆ పయనము చెయ్యవలదని చెప్పెదము. చెప్పుట ఎవరి తరము? గురువులు వశిష్ఠుల వారిచే చెప్పించుట శ్రేయస్కరమనిపించుచున్నది. సరే, అటులనే చేయుదము. మునీంద్రులకు వందనములు. దీర్ఘ సుమంగళీ భవ. గురుదేవా, నేను ఒక కళ్ళగాంచి తిని అది అతి భయంకరముగా నన్ను కలవరపరచుచున్నది. సందేహము తీర్చుకొనుటకై వచ్చితిమి.
తల్లి, ఆకాశ మార్గమున రథములు నడి సముద్రముపై పోవుట తగదు. సముద్ర నడుమనున్న సుడిగుండముల శక్తికి ఎంతటి వారలైనను బలికాక తప్పదు. ఇక రెండవ దొందువ, కోవెల విమానముల మీదుగా ఎవరు వెళ్ళినను, ఏ రథములతో విహరించినను అది అశుభము. ఆ కోవెలలోని దేవతలు ఆగ్రహించెదరు. అందుమూలముగా రథములందలి వారు ఎంత శక్తివంతులైనను నిరర్ధకులుగా మారిపోయేదరు, లేక విపరీతమైన బాధలకు లోనొగుదురు. ఈ కల వలన మాకు గాని మా ప్రభువులకు గాని ఆయురారోగ్యములందు ఏదైనా. తల్లి, గుణత్రయ వివర్జితగా కీర్తించబడిన ఆ ధాన్యలక్ష్మిని ఉపాసించిన వారికి ఏ ఆపదయూ రాదు. తప్పులు ఆ తల్లి ఎన్నడూనూ క్షమించదు. ప్రభువుల ఆరోగ్యము పట్ల చింతింపవలసిన అవసరము లేదు. ఆరోగ్యప్రదాయిని, దేహ ఉద్దీపనకారిణిగా ఆ ధాన్యలక్ష్మిని ఆరాధించుట శ్రేయస్కరం. శరీర మాధ్యం ఖలు ధర్మసాధనం అన్నది మన వేదవాక్కు. దీని అర్థం ఏమిటంటే, ఏ విధమైన ధర్మసాధన చేయుటకైనను శరీరమెంతో ముఖ్యమని. ఆ పరాత్పరుడు మన శరీరధారణకు అనుమతి ఇచ్చినది ధర్మసాధన చేయుట కొరకే. ప్రభువులు రాబోయే కరువు నూహించి తనలో తను వేదనకు గురి అవుతున్నారు. శనీశ్వరుని దగ్గరకు వెళ్ళుటకై నిశ్చయించుకున్నారు. తమరు ఒక్కరే ప్రభువులకు మనోధైర్యం చెప్పి సన్మార్గము చూపగలరు. మా మనవి ఆలకించుదురని, మా రాజ్యములు శ్రేయస్కరంగా ఉండునట్లు మీరు దీవించువారని వచ్చినాము. ప్రభువులు మహాజ్ఞానులు, దైవ సంపన్నులు. ఒకరు చెప్పి ఆయన మార్గమును సరిదిద్దవలసిన అవసరము లేదు. అయినను ఎంతటి వారైనను కర్మానుసారముగా కొన్నిటికి తలవంచక తప్పదు. పుట్టినవాడు కర్మను తప్పించుకొనలేడు. రాజు అయినను పేద అయినను అది తప్పదు. తప్పక నా వంతు జేము కూర్చెదను. వందనములు గురుదేవా. నాథ, దుఃఖములకు నిలయమైన ఈ ప్రపంచమున జన్మించిన జీవుడు అయోధ్యరాజు. తన ప్రజల నిత్య సుఖమునకై పరితపించుచున్నాడు. కాని తత్ప్రాప్తికి వలసిన సాధన చేయక ప్రమత్తుడై నా కరుణ ఉన్నదని, అది మాత్రమే తనకు చాలునని భావించుచున్నాడు. దేవి, జీవుడు మాయాలోలుడు. వారి బాల్యకాలమందలి దురవస్థను జ్ఞప్తికి తెచ్చుకొనలేడు. గర్భమునందున్నప్పుడు లోని బాధను వెలిబుచ్చజాలక, సొంత అవయవములనే కదల్చజాలక, ఏడుపుతో జీవితమును ప్రారంభించిన జీవుడు చివరికి అదే మాయలో పడుతున్నాడు. దుఃఖ పరంపర నుండి విముక్తుడు కాలేక, నా రాజ్యము నా ప్రజలు అని జీవితమునకు ఎదురీదుచున్నాడు. ప్రకృతి పరంగా జరగవలసినవి జరగక తప్పవని తెలుసుకోలేకపోతున్నాడు. అది అతని పూర్వజన్మ కర్మమేగా. అవును, ఆ కర్మను జీవుడు ఏ రకంగా అనుభవిస్తాడో, ఆ కర్మబంధాలు ఎలా ఉంటాయి, వాటి వలన భావితరాల వారికి ఏ విధమైన సందేశము అందగలదనేదే మానవ జీవనము. ధన్యురాలిని ప్రభు. ప్రకృతి తత్వము మానవుడు గ్రహించి పాటించినచో అతని జీవితము ధన్యమగునని అర్థమైనది.
అమ్మా, నీ ఆశీస్సులను మాకు, మా రాజ్యమునకు ఈ వర్ష రూపమున తెలుపుచున్నావా అమ్మా? మహామంత్రి, చెప్పండి మహారాజా. వెంటనే రథమును ఏర్పాటు చేయము. ఆజ్ఞ మహారాజా. కోవెలలోని మా తల్లి ధాన్యలక్ష్మీదేవిని దర్శించుకురవ. చిత్తం ప్రభు. సేనాపతి. దేవి, ఈరోజు నీ వదనము చిన్నబోయినట్లున్నది. జ్యోతిష్యులు చెప్పినది మరువలేకున్నాను స్వామి. ఈ రాజ్యములో ఇలాగే సుభిక్షంగా పంటలు పండి సస్యశ్యామలంగా ఉన్నత స్థితిలోనే ఉండాలని కోరుకుంటున్నాను. మహాపతివ్రతలు గల ఈ సామ్రాజ్యంలో కరువు బొచ్చుట కల్ల ఆ ధాన్యలక్ష్మి మా వెన్నంటే ఉన్నదనియే మేము నమ్ముచున్నాము. కానీ జ్యోతిష్యులు చెప్పినది అడ్డుకొనుట. గ్రహముల మార్పుల వల్ల జగమున అవాంతరములు కలిగి మానవ స్థితిగతులను మార్చివేసిన సంఘటనలు మీకు తెలియనివి కావు. మా ప్రజల కొరకు, వారి సుఖ జీవనమునకు, దీర్ఘాయుష్షు కొరకు మేము దేనికైనా సంసిద్ధులమై ఉన్నాము. ప్రభు, వలదు వలదు. మీరు అంత దుస్సాహసమునకు సిద్ధపడరాదు. గ్రహదేవతలైనను మరి ఎవరైనను మాకు అడ్డుగా ఉన్న ఎడల సహించుట మా వల్ల కాదు. మేము శ్రీ ధాన్యలక్ష్మి కరుణా కటాక్షములు పొందిన వారం. పొరపడుతున్నారు. మీ భక్తికి ఆ తల్లి కరుణించడం నిజమే, కాని ప్రారబ్ధమును అనుభవించుట ఆ శివకేశవులకే తప్పలేదు. అటులైన మా నిర్ణయము మార్చుకునుట మంచిదని పలికెదం. అది అసంభవం. మీరు ఆవేశములో ఉన్నారు ప్రభు. ఆవేశము కాదు, సరి అయిన ఆలోచనతోనే ఉన్నాం. మా నిర్ణయమును ఎవరూ ఆపలేరు, అడ్డుకోలేరు. ఆ రాబోయే క్షామమును ఆపివేయుట తథ్యము. సముద్ర నడుమనున్న సుడిగుండముల శక్తికి ఎంతటి వారలైనను బలికాక తప్పదు.